వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఈ నెక్స్ట్ డబ్బా కూడా ఓపెన్ చేసేద్దాం ఇంకా డిలే చేయకుండా. ఈ డబ్బాలు ఓపెన్ చేసేవరకు నాకు దూల తిప్పేలా ఉంది. హోపింగ్ ఇందులో ఏం మెస్ ఉండదని చెప్పి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్మెల్ మస్తు స్ట్రాంగ్గా వస్తుంది. రైట్ హ్యాండ్తో చేసినంత ఈజీగా లెఫ్ట్ హ్యాండ్తో చేయలేము కదా, దీనికి ఇవ్వాలి. ఇక్కడే ఆ డబ్బాని తిప్పితే సరిపోద్ది కదా. బ్రిలియంట్. ఇందాక డబ్బాకార ఆ ఐడియా రాలేదు అనుకుంటారా, అప్పుడు లేచి చూస్తున్నాం. ఇప్పుడు రక్షణ తిరిగి ఏదో చేయడానికి వెళ్ళి ఇంకేదో చేసేలా, ఏదో నాకే బస్సే పెట్టేది, అసలు ఏం కూడా ప్రొటెక్ట్ చేయదు. డబ్బా ఇక్కడ పేరు ఉంది, మనం వాటి తిప్పి చూస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అయితే ఇదే వచ్చింది ఇందులో. అసలు ఏమైంది, ఇదైతే మోస్ట్లీ మర్చిపోతుండే, ఫ్రిడ్జ్లో పెట్టినాము, ప్యాకేజ్ అంతా అయిపోయింది. ఆ డబ్బాలో అంటే ఇప్పుడు ఇందాక నేను లాస్ట్ వీడియోలో ఓపెన్ చేసిన డబ్బాలో మొత్తం ఫుడ్డే ఉందన్నమాట, మెజారిటీ ఫుడే, ఏవో వేరే చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అంతే. సో అదంతా ప్యాక్ చేసేసినాం, అంటే ఓకే దాంట్లో వచ్చేస్తుంది అన్నట్టు. అదంతా అయిపోయిన తర్వాత ఏదో మమ్మీ కిచెన్లో వంట చేస్తుండే, సో దానికి ఏదో కావాల్సి ఉండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అప్పుడు కనబడ్డది, సరే అని చెప్పి దీంట్లో వేసేసినాం. ఇంకా నెక్స్ట్ సో ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అగైన్. నెక్స్ట్ ఏమో ఇది ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు తీస్తాం కదా, సో దానికోసం అని చెప్పి నా దగ్గర నార్మల్ ఇలా హోల్స్ ఉన్నది ఉంటుంది కదా, అలాంటిది ఉంది. అయితే లాస్ట్ టైం నేను తీసుకొచ్చిన అప్పడాలు మొత్తం ఇట్లా చూరు అయిపోయినాయి అనమాట, సేమ్ ఇట్లానే పార్సల్లో వేసి మొత్తం బిస్కెట్ అయిపోయినాయి. సో అవి చేసుడు చాలా కష్టం అవుతుంది. సో దానికోసం అని చెప్పి ఈసారి మమ్మీకి చెప్తే ఓకే ఐ హ్యావ్ ఎన్ ఐడియా అని చెప్పి తీసుకుంది. సో అది కూడా తీసుకొచ్చేసినాం. నా లెక్కనే ఇప్పుడు ఎంతో మంది యుఎస్ కి ట్రావెల్ చేస్తున్నారు ఫర్ వేరియస్ రీజన్స్. అందులోనూ మెయిన్ గా స్టూడెంట్స్ వల్ల ఎడ్యుకేషన్ కోసం. ఒక కొత్త కంట్రీకి మూవ్ అవడం యాజ్ ఎ స్టూడెంట్ గా మస్ట్ ఓవర్వెల్మింగ్ ఉంటది. ఇంకా అందులోనూ ఉండని ఇంకొక ఇల్లు ఎత్తుక్కోవడం అయితే ఇంకా స్ట్రెస్ఫుల్. ఇంకా న్యూయార్క్, బోస్టన్, షికాగో లాంటి ప్లేసెస్ లో అయితే హౌసింగ్ మస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటది. మళ్ళీ అది క్యాంపస్ కి దగ్గరలో ఉండాలి, బిల్స్ అన్ని మేనేజ్ చేయాలంటే మస్తు హెక్టిక్ అవుతుంది. సో స్టూడెంట్స్ కి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అంబర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. మీరు అంబర్ స్టూడెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారనే దాని ప్రకారంగా చూస్ చేసుకుని అక్కడ మీరు వెళ్లే సిటీ ప్రకారంగా గానీ యూనివర్సిటీ ప్రకారంగా గానీ సెలెక్ట్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారంగా అవైలబుల్ ఉన్న అన్ని హౌసింగ్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. అక్కనే మీకు మ్యాప్స్ లో కూడా చూపిస్తుంది ఆ హౌసింగ్ ఆప్షన్స్ ఏ ఏరియా నుంచి ఉన్నాయని. అండ్ మీరు ఆ లిస్టింగ్స్ ని మీకు కావాల్సిన దాని ప్రకారంగా సార్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు నియరెస్ట్ కావాలా, ప్రైస్ లో టు హై కావాలా, హై టు లో కావాలా అనేది. ప్రైసెస్ అయితే యాజ్ లో యాజ్ $700 per month నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఒక స్టూడెంట్ అఫోర్డ్ చేయగలిగేలా. అండ్ ఇంకెలాంటి హిడెన్ ఫీజ్ ఉండవు. ఆ రెంట్ లోనే వైఫై, వాటర్, ఎలక్ట్రిసిటీ అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి. ఇందులో అయితే ఇంకెలాంటి హిడెన్ ఫీజ్ ఉండవు. ఎవ్రీథింగ్ చాలా క్లియర్ ఇంకా ట్రాన్స్పరెంట్ గా మెన్షన్ చేస్తారు. అండ్ మీరు వెబ్సైట్ లోనే ఆ ప్రాపర్టీ ఎట్లుంటుందో చూసుకోవడానికి క్లియర్ గా ఫోటోస్, వీడియోస్ ఇంకా 3D వర్చువల్ టూర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒకటి చూపిస్తున్నా చూడండి, ఆ 3D వర్చువల్ టూర్ ఎట్లుంటుందో ఒక హౌస్ ది అని. మీరే క్లియర్ గా ప్రతి రూమ్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఎట్లుంది ఏంటి అని. వెబ్సైట్ లో క్లియర్ గా ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళ పాలసీస్ ఏంటి అన్ని మెన్షన్ చేస్తారు. క్యాన్సిలేషన్ గురించి కానీ, పేమెంట్స్ గురించి కానీ అన్ని ఉంటాయి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఆ రెంట్ ని ఇన్స్టాల్మెంట్స్ మెథడ్ లో కూడా కట్టొచ్చు. అండ్ మీకు సేమ్ ప్రాపర్టీ వేరే దగ్గర ఇంకా తక్కువ ప్రైస్ కొంటే వీళ్ళు గ్యారంటీడ్ ప్రైస్ మ్యాచ్ ఇస్తారు. ఇంకా వెబ్సైట్ లో అయితే మస్తు ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు మీ క్యాంపస్ కి దగ్గరలో కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఏరియాకి స్పెసిఫిక్ గా చూస్తే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ మంత్ లో మూవీ అవ్వాలనుకుంటున్నారు, మీ బడ్జెట్ ఎంత డ్యూరేషన్ ఉండాలనుకుంటున్నారు, ఇట్లాంటి ఎన్నో ఫిల్టర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీకు గ్యారంటర్ ఎవరు లేకపోతే దాని గురించి కూడా మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు దాంట్లో కూడా మీకు అసిస్ట్ చేస్తారు. అండ్ అంతేకాదు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి దాంట్లో ఉన్న ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఒక 15 minutes కన్సల్టేషన్ కాల్ ఫ్రీగా వస్తుంది అంబర్ వాళ్ళ సైడ్ నుంచి. అట్లనే మీ బుకింగ్ పైన ఒక ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. అంతేకాదండి ఈ రోజే రిజిస్టర్ చేసుకుంటే మీకు ప్రయారిటీ యాక్సెస్ కూడా వస్తుంది. దాంట్లో మీరు బెస్ట్ అవైలబుల్ ప్రాపర్టీస్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, యూ డోంట్ వాంట్ మిస్ అవుట్ ఆన్ దిస్. సో వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫ్రీ కన్సల్టేషన్ ని అన్లాక్ చేయండి. అండ్ అంబర్ అకామిడేషన్ ని చూస్ చేసుకుంటే మీ నెట్వర్కింగ్ కి కూడా మస్తు హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ అవుతారు అండ్ కనెక్షన్స్ కూడా పెరుగుతాయి మీ ప్రొఫెషనల్ లైఫ్ కి హెల్ప్ అయ్యే లెక్క. సో ఇంకా వెయిట్ చేయకండి, అంబర్ స్టూడెంట్ తో స్ట్రెస్ ఫ్రీగా మీ స్టూడెంట్ హోమ్ ని సెలెక్ట్ చేసుకోండి. బట్టలు కూడా ఉంటాయి ఇలా, ఒక జీన్స్, ఇక మొత్తం ఎథ్నిక్ వేరే ఉంటుంది, ఇంట్లో పెద్దగా ఏం ఉండదు. ఈ డ్రెస్ అయితే మీరు ఆల్రెడీ చూసినారు కదా, నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో చూసే ఉంటారు. కుర్తా సెట్ ఇది. ఫుడ్ స్మెల్ వస్తుంది, మళ్ళీ ఉతుక్కోవాలండి. ఇంకో కుర్తాది
నేను నా బ్యాగ్ ఏమో పడింది. ఓ ఇందులో నా స్మార్ట్ ఐడియా మీకు చూపిస్తాను, నేను ఒకటి చేసిన అని చూపిస్తా. సో ఈ డ్రెస్ గురించి నేను బ్యాగ్స్ అన్ప్యాకింగ్ వీడియోలో మాట్లాడింది, చాలా మందికి నచ్చింది. ప్రతి డబ్బాలో ఏదో మెసేజ్ జరగాల్సిందే. ఓకే, ఇది ఇంకొక కుర్తా. ఈ కుర్తా కూడా నేను జూడియోలో తీసుకున్నా, ఎందుకో మంచిగా అనిపించింది. అంటే ఆడ చూస్తే మంచిగా అనిపించింది, బట్ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకుంటే నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. బట్ ఇట్ వాస్ టూ లేట్. నేను రాగానే ట్యాగ్ వీకేసాను ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో. నేను ఆ రోజు నాకు స్క్రూ తిరిగింది అనుకుంటా. సో అట్లా ఈ డ్రెస్ ఐ హ్యాడ్ టు కీప్ ఇట్. చెల్లికి రాదు, తన సైజ్ కాదు. సో దర్స్ నో వే వేస్ట్ చేసేవాడు కన్నా సర్లే ఎప్పుడో ఒకసారి వేసేసుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చాను. సో ఐ డెంట్ లైక్ ఇట్ అంతగానో. ఇదిగోండి దట్ బ్యూటిఫుల్ కుర్తా సెట్. వీటినే నాకు మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది. జస్ట్ నార్మల్గా అంటే లెగిన్స్ పైన వేసుకునే టాప్ ఉంటుంది కదా, దాన్ని కుర్తా అంటారా, కుర్తీ అంటారా, దీన్ని కుర్తీ సెట్ అంటారా, కుర్తా సెట్ అంటారా, ఏందో నాకు మస్తు కన్ఫ్యూజన్. ఇదైతే నేను పాండి ట్రిప్లో వేసుకున్నాను. దీన్ని నేను మింత్రా నుంచి తీసుకున్నా. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండేనో డ్రెస్ అయితే. ఐ లవ్డ్ ఇట్. ఫోటోలు కూడా అద్దరి వేలెక్కి వచ్చినాయి. అండ్ ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే మేము పాండీకి వెళ్ళినప్పుడు ఇట్ వాస్ టూ డ్యామ్ హాట్. సో అక్కడ ఇట్ వాజ్ రూమీ, ఇట్ వాజ్ ఎయిరీ, అంటే లైక్ చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఓవరాల్గా ఇట్ వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఓ ఇది కూడా జింజర్ గార్లిక్ పేస్టే. ఎంత తింటావే జింజర్ గార్లిక్ పేస్ట్ అని అనుకోకండి, అది నాకు మంచిగా ఒక గుడ్ 6 months వస్తుంది. అప్పుడు జాన్లో వేయించుకున్న ప్యాకేజ్, ఇది డిసెంబర్ కదా, జాన్లో వేయించుకున్న పార్సెల్ది ఆగస్ట్ వరకు వచ్చింది. ఆల్మోస్ట్ జూలై వరకు అయితే వచ్చింది 100%గా. సో ఇది కూడా ఇట్ విల్ లాస్ట్ మీ మళ్ళీ పార్సల్ వేయించుకున్నంత వరకు అని హోపింగ్. సో ఇది నేను తీసుకున్న కొత్త కుర్తా సెట్ది, ఎప్పుడైనా వేసుకొని చూపిస్తాను. అంటే దీని ప్యాంట్ ఒకటే ఉంది, మిగిలిన 2 ఎక్కడున్నాయో కూడా తెలీదు, ఎత్తుక్కోవాలి దీంట్లో. యాక్చువల్లీ దీనికి కూడా ఏమైందంటే, నేను మింత్రాలో డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టినప్పుడు అవి వచ్చినాయి. సపోజ్ ఈ రోజు వచ్చినాయి అనుకోండి, అప్పటి నుంచి 14 days రిటర్న్ పీరియడ్ ఉంటుంది కదా. నేను ఫస్ట్ అప్పుడు ఉన్నప్పుడు ఇట్ వాస్ 30 days. నాకు క్లియర్గా గుర్తుంది 30 days ఉండే. నా మ్యారేజ్ టైంలో కూడా చాలా ఆర్డర్ చేసిన ఉండే, నచ్చని రిటర్న్ చేసిన ఉండే, మ్యారేజ్ అయిపోయినాక చేసిన ఉండే. సో అట్లా చాలా నాకు గుర్తు 30 days ఉండే అప్పుడు అని చెప్పి. అది 14 days అయిందంటే ఐ హ్యాడ్ నో ఐడియా. సో ఇది వచ్చిన తర్వాత నేను ట్రై చేసి అట్లనే వదిలేసిన, రిటర్న్ ఇద్దాంలే అన్నట్టు వదిలేసిన. బట్ చెల్లి చెప్తానే ఉండే అప్పటికి, ఇచ్చేసే నీకు నచ్చకపోతే అని చెప్పి. బట్ ఇట్స్ లైక్ 30 days ఉంటుంది అది అని చెప్పి బిల్డప్ ఇచ్చిన, షో చేసిన. లాస్ట్కి చూస్తే రిటర్న్ పీరియడ్ అయిపోయింది. నేను ఇంకొకసారి ట్రై చేసి రిటర్న్ పెట్టేలోపు సో ఇంకా ఆల్టర్ చేసుకుని వేసుకుంటున్నాను, బికాస్ దెర్స్ నో ఆప్షన్ బికాస్ ఆఫ్ మై లేజినెస్. ఈ డబ్బాకి వచ్చేద్దాం. ఇంకా ఈ బాక్స్లో, అంటే ఈ పార్సల్ బాక్స్లో మెస్ క్రియేట్ చేసిన బాక్స్ ఇదే. అదేంటో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు ఇలా ఎంత దారుణంగా ప్యాక్ చేసినారో దీన్ని అయితే. టూ లేజీ. నేను ప్రతిసారి వీళ్ళతోనే చేయించుకుంటా, ఎప్పుడు ఇలా కాలేదు అసలు, నాట్ ఈవెన్ వన్స్. బట్ దిస్ టైమ్ ఇట్స్ టూ హారబుల్. ఇట్స్ ఓపెన్, ఆబ్వియస్గా బయటకు వచ్చేస్తుంది కదా ఇక. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ, దిస్ ఇస్ మై బ్రిలియంట్ ఐడియా. అప్పడాలు. సో అప్పడాలు తీసుకొచ్చి, ఈ డబ్బా మొత్తం అప్పడాలే ఉన్నాయి. బై ద వే, లాస్ట్ టైం జాన్లో పార్సల్ వేయించుకున్నప్పుడు అప్పడాలు పెడితే చెప్పినా కదా ఇందాక, మొత్తం చూరు అయిపోయినాయి, లిటరలీ చూరు అయిపోయినాయి. బట్ ఇక వాటితోనే మేనేజ్ చేస్తున్నాం, ఎందుకంటే తినబుద్ధి అవుతుంది కాబట్టి. సో ఈసారి వేసుకుంటున్నప్పుడు మళ్ళీ అట్లయితే వాట్స్ ద పాయింట్ అని చెప్పి ఇట్లా ఒక డబ్బాలో అన్నీ వేయించిన అనమాట. బట్ అప్పటికే అవి కొంచెం క్రష్ అయినట్టు ఉన్నాయి, ఏం కాలేదు అనుకుంటా, ఏమో తెలియట్లేదు, పైన కొంచెం అలా కనిపిస్తుంది. బట్ నెవర్ మైండ్, పెద్దగానే ఉన్నాయి, హ్యాపీగా ఎక్కువ తినచ్చు. ఇప్పుడు అది చూసి తినలేక చచ్చిపోతుంది. పాయింట్ ఏంటంటే అది తింటుంటే అంత ప్రాపర్గా అప్పడాలు తిన్న ఫీలింగ్ కూడా వస్తలేదు. బట్ నవ్ ఐ కెన్ ఎంజాయ్ దెమ్. ఆ డబ్బా నిండా అప్పడాలు ఎక్కడ పెట్టాలో తెలియదండి నాకు, ఇంకా జస్ట్ తీసుకొచ్చాను అంతే. నేను నా బ్యాగ్స్ అన్ప్యాకింగ్ దాంట్లో చెప్పినా కదా, నేను షేప్ పేర్ తీసుకున్నాను కాబట్టి అక్కడ 2 or 3 చూపించినట్టున్నా, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ దియాజ్ అనమాట. ఇది కూడా బేగం బజార్ నుంచి తీసుకున్నాము నేను, మమ్మీ. అది బాగుంది కదా. దీనికన్నా పెద్దది కూడా ఉండే, బట్ ఐ ఫెల్ట్ అది చాలా పెద్దగా ఉంది. ఇదైతే నాకు పర్సనల్గా పర్ఫెక్ట్ సైజ్ అనిపించింది. సో ఇది తీసుకున్నా. ఇట్ వాజ్ మమ్మీస్ ఐడియా. ఈ డబ్బాలు ఏమున్నాయో చూద్దాం. అంటే నాకు తెలుసు, మీకు చూపిస్తా.
వేయాల్సిన దానికి వేయలేదు, అవసరం లేని దానికేమో ఫుల్ ఇట్లా టైట్ వేసి పెట్టారు. ఓపెన్ చేసేద్దామా? ఫస్ట్ ఏమో విష్ కేర్ నుంచి హెయిర్ గ్రోత్ సీరం. ఎందుకంటే ఇక్కడ హెయిర్ ఫాల్ చాలా అవుతుంది ఫ్రెండ్స్, హెయిర్ అంతా ఊడిపోతుంది, ఎక్కడ బట్టతలు వచ్చేస్తుంది అని చెప్పి భయం వేస్తుంది. ఈసారి 3 తీసుకొచ్చాను. దాని తర్వాత డర్మాకో నుంచి, మరి ఇంత బద్దకిష్టం అనకండి ప్లీజ్, డర్మాకో నుంచి 1% హైడ్రానిక్ సన్ స్క్రీన్ జెల్, సన్ స్క్రీన్ తీసుకొచ్చిన. బేసికలీ 5 డబ్బాస్, 5 డబ్బాస్ సన్ స్క్రీన్ తీసుకొచ్చినాను. బికాస్ ఐఎమ్ జస్ట్ టూ లేజీ మళ్ళీ వెతకడానికి. ఈ సన్ స్క్రీన్ నా స్కిన్ పైన చాలా మంచిగా వర్క్ అవుతుంది యాజ్ ఇన్ మంచిగా అప్లై అవుతుంది, మంచిగా ఉంటుందన్న ఫీలింగ్. సో దానికోసం అని చెప్పి నేను తీసుకొచ్చినాను. ఇక్కడ నేను ఒక్కసారి ఎత్తుకి అక్కడ ఉంది న్యూట్రిజీనానే అనుకుంటా, దాని నుంచి సన్ స్క్రీన్ ఆర్డర్ చేసినాను. నేను సమ్మర్లో ఉన్నప్పుడు మేము బీచ్కి వెళ్ళే టైంకి అయిపోయి ఉండే అనమాట. సో అప్పుడు కావాలని చెప్పి ఆర్డర్ చేసిన. అది అసలు లిటరల్ వైట్గా ఇలా ఒక వైట్ లేయర్ నా ఫేస్ పైన వేసుకున్నట్టుంది. నాకు నచ్చలేదు, మళ్ళీ ఎవడెత్తుతాడులే అని చెప్పి ఎలాగో వేసిన కలర్ని ఇవి కూడా వేసేసిన. సో అలా పడి ఉంటాయి కదా. ఇంకా నా అబ్సల్యూట్ ఫేవరెట్ ప్లమ్ హవాయియన్ రుబ్బా బాడీ వాష్. నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, దిస్ ఈజ్ మై, ఇక మాటలు లేవు, నాకు అంత ఇష్టం ఇవి. ఇంట్లో ఆల్రెడీ 2 ఎక్స్ట్రా ఉన్నాయి, నేను మళ్ళీ తీసుకొచ్చినాను సో దట్ ఐ డోంట్ రన్ అవుట్ ఆఫ్ దిస్. యాక్చువల్లీ ప్లమ్ షుడ్ పే మీ, యూనో. నేను అంతగానం వాళ్ళ ప్రోడక్ట్ ని మార్కెట్ చేసినాను ఇప్పటి వరకు నా వీడియోస్లో. నెక్స్ట్ కెమిస్టర్ ప్లే నుంచి ఈ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ తీసుకొచ్చాను. ఐ సీన్ సో మచ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్, అంటే ఎంత మంచిగా ఉంటుంది, ట్యాన్ రిమూవ్ చేస్తుందని. యూ గైస్ వోంట్ బిలీవ్, ఇప్పటికీ 1 month 10 days అవుతుంది నేను పాండిచేరి ట్రిప్ నుంచి వచ్చి. ఇప్పటికీ ఎంత ట్యాన్ ఉన్నానో ఐ కెనాట్ సే. సో దానికోసం అని చెప్పి ఈ ట్యాన్ రిమూవల్కి ఈ బాడీ వాష్ అయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అట్లా చూసినాను రివ్యూస్. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో, నేను అంత చూడలేదు. ఐ థాట్ లైక్ నేను వేరే కెమిస్ట్రీ ప్లే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను, అవి నాకు మంచిగా ఉంటాయి. సో ఐ థాట్ ఓకే ఇది కూడా వర్క్ అవుతుందేమో అని అనుకున్నాను. సో అట్లా అని చెప్పి 2 తీసుకొచ్చినాను, ట్రై చేద్దామని చెప్పి. నచ్చితే నెక్స్ట్ టైం ప్యాకేజ్లో వేయించుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐటమ్, ఇందాక నేను మీకు అంటే ఫస్ట్ ఈ డబ్బాలో నుంచి ఓపెన్ చేసినప్పుడు ఇది చూపించిన కదా, విష్ కేర్ హెయిర్ గ్రోత్ సీరం. ఇప్పుడు ఇది పిలిగ్రమ్ నుంచి హెయిర్ గ్రోత్ సీరం అనమాట. నేను విష్ కేర్ది ఎంత విన్నాను అంటే అది మంచి ప్రోడక్ట్ అని ఎంత విన్నానో, దీని గురించి కూడా అన్ని రివ్యూస్ చూసినాను, చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పి. సో వై నాట్ ట్రై ఇట్, అది నచ్చుతుందో ఇది నచ్చుతుందో తెలుస్తుంది. సో నెక్స్ట్ టైంకి యూనో తీసుకోవచ్చు అనుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇది ఆర్డర్ చేసినాను, ఇది 3 ప్యాక్ లెక్క నడుస్తుండే అనమాట. సో 3 వస్తున్నాయి ఆల్రెడీ, అట్లనే ఇది కూడా 3 తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నా. జస్ట్ దానికి పేర్లాగా ఉంటాయి అని చెప్పి, యూనో విష్ కేర్ పిలిగ్రిమ్, విష్ కేర్ పిలిగ్రిమ్ అట్లా. ఓ సెరావేది మాయిశ్చరైజర్ ఇదేదో ట్రయల్ ప్యాక్ వచ్చింది దేంట్లోనో, సో ఎందుకు యూస్ చేయడం అని చెప్పి అది కూడా వేసుకొచ్చేసాను. ఇక్కడ తెలియదు అనమాట. నేను ఈ డ్రెస్ది దుపట్టా ఇంకా ప్యాంట్స్ బ్యాగ్స్లో వచ్చినాయి. సో కుర్తా ఇక్కడ వచ్చింది. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను, ఎందుకంటే అదంతా నేను కష్టపడి ప్యాక్ చేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేయలేను, ఇంక ఇప్పుడు బట్టలు వస్తూనే ఉంటాయి. ఇదేమో షార్ట్ కుర్తా, నేను ఇది మింత్రా నుంచి తీసుకున్నా. బాగుంది కదా, వేసుకుంటే ఇంకా మంచిగా ఉంది. సో అది, ఇది కూడా ఇంకొక షార్ట్ కుర్తా మింత్రా నుంచి. అదే దిస్ టైమ్ ఐ వాజ్ ఆల్ అబౌట్ ఎథ్నిక్. నేను అసలు వెస్టర్న్ వేర్ ఏం కూడా తీసుకురాలేదు, మొత్తం ఎథ్నికే పట్టుకొచ్చిన. ఐ వాంటెడ్ వెరైటీ, ఇదొకటి. అండ్ షార్ట్ కుర్తాస్ నా దగ్గర ఉన్నది ఎందుకో వేసి అనుకుంటా బాగా పాతగా అయిపోయినట్టు అనిపించింది, లైక్ బోర్ కొట్టేసింది బేసికలీ. సో అందుకని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను. ఇది మీరు చూసే ఉంటారు, నేను పాండీలో వేసుకున్నా. ఇది నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. చాలా మంచిగా ఉంది అవుట్ఫిట్, చాలా నచ్చింది. అంటే ఆబ్వియస్లీ నచ్చే తీసుకుంటాం అనుకోండి. ఇది నెక్స్ట్ నా హస్బెండ్కి కుర్తా అనమాట. ఇది కూడా నాకు మస్తు నచ్చింది అసలు. దిస్ కలర్ ఐ థింక్ ఇట్ విల్ సూట్ హిమ్ సో మచ్. ఇది ఒక కుర్తా సెట్ అనమాట. కుర్తా సెట్ కదా, జస్ట్ కుర్తా, అది ఒక టాప్ బేసికలీ.
పింక్ కలర్. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నా దగ్గర అసలు అలాంటి ఈ పింక్ కలర్లో డ్రెస్సే లేదు. ఈ ట్రిప్లోనే నేను పర్చేస్ చేసిన. ఇంకొక షర్ట్, నేను ఒక కాటన్ షర్ట్ చూపించిన కదా, అలాంటిదే పింక్ కలర్ది కూడా ఉంటే అది కూడా తీసుకున్నాను నేను. ఒక టాప్ బ్లాక్, ఆరెంజ్ కుర్తా దుపట్టా చూపించిన కదా, ఆ సెట్ ఇక్కడ ఉంది. అసలు ఎంత ఈ కలర్ నాకు ఎంత బ్యూటిఫుల్గా కాంప్లిమెంట్ చేస్తుండేనో. ఇప్పుడు కర్రీగా అయిపోయినా అనుకోండి ఆఫ్టర్ ట్రిప్. అంటే ఇండియాకి వెళ్ళాక, ఇక్కడ ఉన్నప్పుడు ఆబ్వియస్గా అంత బయట తిరగము ఆర్ వాట్ ఎవర్ రీజన్స్కి యూ గైస్ వోంట్ బిలీవ్ అసలు నేను వెళ్ళినప్పటికీ వచ్చేటప్పటికి ఎంత డిఫరెన్స్ ఉండేనో. వెళ్ళినప్పుడు అందరూ ఏంటి తెల్లగయ్యో అని అడిగారు, వచ్చేటప్పుడు కర్రీదానా అని పిలవడం స్టార్ట్ చేసినారు మళ్ళీ. సో దాట్ హ్యాపెండ్ అనమాట. బట్ నేను వెళ్ళిన కొత్తలోనే జరిగింది, 1 month లోపే జరిగింది కాబట్టి ఆ ఇంటర్వ్యూ ఈ కలర్ తీసుకున్నాను. ఇట్ వాజ్ కాంప్లిమెంటింగ్ మీ సో మచ్ అసలు. నెక్స్ట్ నేను అంటే నా బద్ధకంతో రిటర్న్ ఇవ్వకుండా ఉంచేసుకోవాల్సిన ఒక కుర్తా అని చెప్పిన కదా, అదేది ఇన్స్టాగ్రామ్ లింక్ త్రూ తీసుకున్నాను అనమాట. ఎవరో చూపించినారు, కాదు ఎవరో చూపిస్తే నేను చూసిన బట్ తీసుకోలేదు. దాని తర్వాత నాకు మళ్ళీ నేను మింత్రాలో వెతుకుతుంటే కనిపించింది. సో అట్లా చూసి ఓకే నేను అక్కడ చూసినా కదా మంచిగా ఉన్నట్టుందని చెప్పి తీసుకున్నా. బట్ నాకు వచ్చే వరకు బిస్కెట్ అయిపోయింది. ఆమె వేసుకున్నది ఒకలాగా అనిపించింది, బట్ డైరెక్ట్గా నాకు వచ్చిన అవుట్ఫిట్ వాజ్ అ బిట్ డిఫరెంట్. కంప్లీట్గా డిఫరెంట్ అని చెప్పలేను, బట్ కొంచెం స్లైట్లీ డిఫరెంట్ ఉంది. అదాన్ టాకీస్ ఇంటర్వ్యూకి వేసుకున్న కుర్తా ఇది కూడా అసలు ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ నేను వెస్ట్ సైడ్లోనే తీసుకున్న ఇంకొక డ్రెస్ అనమాట. ఇది కూడా అసలు ఎంత మంచిగా ఉండేనో. సో ఇద్దరికి నచ్చింది, నాకు చెల్లికి నచ్చింది. సో ఇద్దరం తీసుకున్నాం. ఇది నా మెహందీ అవుట్ఫిట్ అనమాట. దిస్ ఈజ్ మై మెహందీ అవుట్ఫిట్. ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకొని వచ్చినాను. దానికి దుపట్టా మొత్తం దుల్పుడే సరిపోయింది ఈ ప్యాకేజ్లో. నా మెహందీ అవుట్ఫిట్ కింద లెహంగా నేను దీంట్లో తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, మీతో షేర్ చేసుకున్నా కదా, అదనమాట. దానిపైన దుపట్టా. సక్సెస్ఫుల్గా 2nd డబ్బా కూడా అయిపోయింది. 3rd డబ్బా కూడా ఓపెన్ చేసి చూసిద్దాం ఇంకేమున్నాయి. మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. ఇందులో కూడా బట్టలు. ఇందులో అసలు థర్మాకోల్ పెట్టే ఎఫర్ట్ కూడా పెట్టలేదు. సో మెనీ బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ కుట్టించుకున్నాను నేనైతే. అసలు ఇదొకటి, నేను ఫ్రాక్స్ కుట్టించుకున్నాను. ఇదొక ఫ్రాక్. ఇది ఆర్గాన్జా మోడల్లో, ఇది జార్జెట్ మోడల్లో కుట్టించుకున్నాను. ఇప్పుడు అంత క్లియర్గా ఓపెన్ చేసి అయితే చూపించలేను, బట్ ఏదో ఒక వీడియోలో డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటా. బట్ అబ్బా అసలు ఎవ్రీ సింగిల్ థింగ్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయినాయో. అంతే ఎఫర్ట్ దాంట్లో పెట్టాలండి. ఏమైంది, ఇవి నేను కుట్టడానికి ఇచ్చేసిన. ఇట్ వాజ్ వెరీ లాస్ట్ మినిట్. అంటే నేను ఎప్పుడో పర్చేస్ చేసినాను, బట్ నేను ఆయనకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ రీజన్ ఈ రీజన్ అది అని చెప్పి ఆల్మోస్ట్ 3 to 4 weeks నన్ను వెయిట్ చేయించినాడు. ఇంకా దాని తర్వాత ఆయనకి జస్ట్ 1 week ఉండే కుట్టివ్వడానికి. సో ఇంకొక రోజు లిటరల్లీ 12 వరకు ఆయన షాప్లోనే ఉండి ఆల్టరేషన్స్ అన్నీ చేయించుకొని, నేను ఆయనకి క్లియర్గా మెన్షన్ చేసిన ఇది ఇలా కావాలి అని చెప్పి వాట్సాప్లో క్లియర్ ఎవ్రీ సింగిల్ థింగ్కి నేను అన్ని క్లియర్గా మెసేజెస్ పెట్టిన. ఆయన అన్ని సగం చూసుకున్నాడు, అట్లనే కుట్టిండు. ఇక దాని తర్వాత ఏం చేస్తాము, దానికి తగ్గట్టుగా మొత్తం మళ్ళీ ఆల్టరేషన్స్ అన్ని చేసిన. దానికి 3 hours పట్టింది. 3 hours ఆడే కూర్చున్నాను. ఇవి నార్మల్ కుర్తీస్. ఇంకా ఇది కూడా నేను మింత్రా నుంచి తీసుకున్న ఇంకొక షార్ట్ కుర్తా. నేను మీకు స్టార్టింగ్లో టీ బ్యాగ్స్ వస్తుంటాయి, కొంచెం పేషెన్స్తో ఉండండి అని చెప్పాను కదా. సో వెళ్తున్నాయి అనమాట. తులసి ములేతి, మొరింగా హైబిస్కస్, తులసి స్వీట్ లెమన్ టీ అంట, తులసి గ్రీన్ టీ లెమన్ జింజర్ ఫ్లేవర్, సింప్లీ క్యామమిల్. ఇది ఒక్కటే నేను తీసుకున్నది నా కోసం కావాలి అన్నట్టు. అంటే క్యామమిల్ టీ తాగితే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. సో అండ్ పీరియడ్స్ టైంలో కూడా అది కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట, బాడీని ఇట్లా రిలాక్సింగ్గా సూట్ చేయడానికి. సో అందుకని ఇది తులసి జింజర్ టర్మరిక్. ఇది తులసి స్లీప్ అంట, ప్రమోట్స్ కామ్ రెస్ట్ఫుల్ స్లీప్. నేను పడుకునేటప్పుడు తాగాలి, ఎందుకు అంత ప్రాపర్గా నిద్ర పట్టట్లేదు. నేను ఈజీగా ఇక్కడ టీ షాప్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ అమ్ముకోవచ్చు, మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. తులసి ములేతి అగైన్, సింప్లీ క్యామమిల్, తులసి జింజర్, ఇదేదో డిఫరెంట్గా ఉంది. తులసి హనీ క్యామమిల్ అంట, స్ట్రెస్ రిలీవింగ్ అండ్ కామింగ్.
అయిపోతున్నాయి అనుకుంటా. తులసి, జింజర్, టర్మరిక్ ఎన్ని డబ్బాస్ బయటికి వచ్చినాయో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. ఒక దాంట్లో 25 ఉంటాయి. సో ఎన్ని ఉంటాయి మొత్తం మీ క్యాల్కులేషన్కే వదిలేస్తున్నా. మొరింగా హైబిస్కస్, తులసి గ్రీన్ టీ క్లాసిక్. అయ్యో ఇక్కడ ఏదో నలిగిపోయింది పాపం. తులసి గ్రీన్ టీ, లెమన్ జింజర్ నలిగిపోయింది పాపం. ఇది ఒక్క డబ్బానే అనుకుంటా, మెస్ ఫ్రీ ఉంది ఏం లేకుండా. కిందేం రాలేదు కదా ఇప్పుడు నేను అన్నాను. ఇవి నేను తీసుకెళ్ళిన నాకు కాన్వర్స్ ఒక్కసారి, లిటరలీ ఒక్కసారి వేసుకున్నాను. దాన్ని ఎందుకు పట్టుకపోయినానో నాకే తెలియదు. మేబీ బ్యాగ్ లో ఖాళీ ఉందని చెప్పి తీసుకుపోయి ఉంటా. ఇవి బ్లౌజెస్. నేను బ్యాగ్స్ అన్పాకింగ్ లో మీకు కొన్ని శారీస్ చూపించిన కదా, బాటి బ్లౌజెస్. నేను చూపిస్తా ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో చూపిస్తా. ఇది ప్రాన్స్ పికిల్ అనుకుంటా. అదే అనుకుంటున్నా, చిన్నది ఉందేంటి పెద్దదిగా పెట్టింది అని. ఇందులో కూడా ఇంకొక చికెన్ ఇంకా ప్రాన్స్ ఉన్నట్టుంది. వచ్చింది అంత. ఇందాక నేను చెప్పిన గిన్నె, నా బిర్యానీ గిన్నెకి ఇందాకే అన్నా ఏ డ్యామేజ్ లేకుండా వచ్చింది ఇది ఒకటే అని చెప్పి పడ్డది దీనికి. బట్ ఇది ఇలా అయిపోయింది. మిగిలిన దగ్గర అంతా ఇలా నీట్గా కూర్చుంది. ఇది ఒక్క ప్లేస్ వల్ల వచ్చింది. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. మమ్మీని అడగాలి ఎట్లనన్నా దాన్ని ఫిక్స్ చేయొచ్చు. నా పొంగనాల పెదం ఈ వారంలో నేను పొంగనాలు వేసుకుంటాను ఇంకా. సో దీని మూతనే అనుకుంటుంది. యా దట్స్ రైట్. సో ఐఎమ్ గోనా ఎంజాయ్ పొంగనాలు. దానికే వచ్చినాయి ఈ బుడ్డా స్క్రబ్, ఇంకా తీసే స్పూన్, స్పాచులా వాడడం. ఇది మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసి ఉంటారు. సీజనింగ్ కోసం ఇంట్లో యూజ్ చేసి ఉండే అనమాట కుకింగ్లో. ఇది నేను తీసుకుని కూడా ఆల్మోస్ట్ 2 months అయి ఉంటుంది. ఇప్పటికైతే 2 months ఈజీగా అయిపోయింది. చాలా టైం ముందే తీసేసుకున్నాము. అసలు ఇట్స్ వర్కింగ్ రియలీ వెల్. తుప్పు పట్టకుండా ఈజీ టు యూజ్ లెక్క ఉంది, విచ్ నాకు కావాల్సినట్టు. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చేటప్పుడు కూడా తీసుకొని వచ్చినాను అనమాట. అవి చాలా హెవీ ఉన్నాయి అండ్ ఐ డోంట్ నో అంత ఈజీగా లేదు యూజ్ చేయడానికి. బట్ దీస్ ఆర్ రియలీ ఈజీ, చాలా కన్వీనియంట్గా ఉన్నాయి యూజ్ చేయడానికి. ఇది ఇంకొక పెద్ద ప్యాన్. ఇవన్నీ ఐరన్ కడాయిసే. నెక్స్ట్ వంటలు ఇరగా తీస్తాయి ఇంకా నేను వీటిలో. ఇదేమో చపాతీ ప్యాన్ పెద్దది అయిపోయింది. ఇవే లాస్ట్ ఐటమ్స్. ఇంకా నా బట్టలు. ఇందులో నేను జార్జెట్ ఇలా ఫ్లోయింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, అలాంటివి తీసుకుని జస్ట్ నార్మల్ లెహెంగాస్ లెక్క గుట్టించినాను. అంటే లెహెంగా అంటే క్రాప్ టాప్ అండ్ లెహెంగా, దుపట్టా లేదు, అట్లా గుట్టించినాను. ఈ రెండవి నేను జస్ట్ మీకు కలర్స్ చూపిస్తాను బ్లౌజెస్తో. ఇదొక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్. అంటే ఇలా ఫ్లోరల్లోనే తీసుకున్నాను. ఐ హ్యాడ్ ఎ విజన్, ఎగ్జాక్ట్గా అట్లనే టర్న్ అవుట్ అయింది. అంటే టర్న్ అవుట్ చేయించుకున్నాను అనుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక బ్లాక్ డ్రెస్. చార్మినార్కి వెళ్ళినామని చెప్పిన కదా, జస్ట్ స్టిచ్చింగ్కి, ఉత్త స్టిచ్చింగ్ కోసం మాత్రమే 13,000 బిల్ అయింది. సో ఇది చార్మినార్కి వెళ్ళినామని చెప్పిన కదా, అక్కడ ఈ మెటీరియల్ చూసినాను, నాకు మస్తు నచ్చింది. సో దాంతో కూడా ఇట్లా ఫ్రాక్ లెక్క కుట్టించుకున్నాను నేను. ఎప్పుడెప్పుడు వేసుకుంటానా అని వెయిట్ చేస్తున్నా. నేను ఆల్రెడీ అంటే కొనేటప్పుడే ఈ పండుగకి నెక్స్ట్ ఇయర్కి, ఇప్పుడు ఇంకా అయిపోయినాయి కదా డిసెంబర్లో ఏం ఫెస్టివల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఈ పండుగకి ఇది వేసుకోవాలి, ఈ పండుగకి ఇది వేసుకోవాలని చెప్పి ఆల్రెడీ కొనేటప్పుడే నేను అట్లా కొన్నాను. సో ఫైనలీ దాంతో ఈ నా 120 kgs లగేజ్ అన్ప్యాకింగ్ అయితే అయిపోయింది. నా బ్యాగ్స్ ప్లస్ పార్సల్ ఇంక్లూడ్ చేసుకొని. ఓ మై గుడ్నెస్, ఇప్పుడు ఇదంతా సర్దే వరకు నా దూల తీరిపోబోతుంది. మీకు తెలుస్తుంది అనుకుంటా కదా, ఇక్కడ అంతా కనిపిస్తుంది. అక్కడ ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి, అవి నన్నే చూస్తున్నాయి, ఎప్పుడు చదువుతున్నావు మమ్మల్ని అని చెప్పి. నా హస్బెండ్ కూడా నన్నే చూస్తున్నారు, ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేస్తాం అని చెప్పి. ఇప్పుడు ఇంకా ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఈ మెస్. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి సర్ది వ్యాక్యూమ్ చేసే వరకు ఐమ్ గోనా బీ డెడ్. నాకు తెలుస్తుంది, నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. బట్ నెవర్ మైండ్, ఏం చేద్దాం, ఇక కావాలి ఐటమ్స్ అని వేసుకున్నప్పుడు ఇంక ఇవన్నీ తప్పదు. సో ఇప్పుడు ఇంకా మేమిద్దరం కలిసి క్లియర్ చేసుకోబోతున్నాం వీటిని. అండ్ ఈరోజు రాత్రి ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది మా ఇంట్లో. సో మీ అందరితో షేర్ చేసుకోలేకపోతున్నాను సాడ్లీ.
నేనైతే ఫుల్ గుమ్మేస్తా, అసలు డౌటే లేదు దాంట్లో. మంచిగా ఎంజాయ్ చేస్తాను నేను. అండ్ యాక్చువల్లీ మస్తు మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మై ట్రిప్. నేను షేర్ చేసే వీడియోస్లో అక్క చెబ్బి అవుతున్నావు అక్క, చెబ్బి అయినావు అక్క అంటే ఏం అనుకోకు అని అంటున్నారు. ఆబ్వియస్లీ ఐ నో నేను అయినా అని చెప్పి నేను లైక్ అట్లా తిన్నా. అండ్ ఇంకొంతమంది అంటున్నారు అసలు ఎప్పుడు ఫుడ్ చూడని దాని లెక్క తింటున్నావు. మీరు ఎలాంటి కామెంట్స్ అయినా పెట్టుకోండి, ఇట్స్ గోనా మేక్ నో డిఫరెన్స్. నాకైతే నేను మంచిగా ఎంజాయ్ చేసినాను, నేను అనుకున్నంత తిన్నాను, నాకు కావాల్సినంత లైక్ ఐ ఎంజాయ్ దట్ ట్రిప్. అసలు అంతగానం ఫుడ్ విషయంలో కూడా అన్ని విషయాలతో కలిపి. సో ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, దట్స్ ఫైన్. నేను ఐ మేడ్ దట్ చాయిస్. అంటే నేను ఫుడ్ లైక్ ఎంజాయ్ చేద్దాం అంటే ఐఎమ్ ఏ ఫుడీ, సో ఆబ్వియస్గా నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, చేసినాను. ఇప్పుడు ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. నేను తగ్గాలి, అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆబ్వియస్లీ. సో ఇట్స్ ఫైన్. అంటే మీరు ఇట్స్ ఫైన్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఏమంటారో నేనేదో అనుకుంటా అని చెప్పి మీరేం అనుకోకండి. నాకు కూడా తెలుసు నేను చెప్పాను అని చెప్పి. అండ్ దట్స్ టోటలీ ఓకే. సో కూల్, చిల్, పీస్. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది అనుకుంటున్నాను ఇన్ సమ్ లెవెల్ ఆర్ ఇన్ సమ్ వే. సో మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. మరి కనిపించే దగ్గర ఎంత నీట్గా ఉండే సైడ్కి మెస్ చూడండి. ఇవన్నీ సర్దాలి అలాంగ్ విత్ దోస్ బ్యాగ్స్. నన్నే చూస్తున్నాయి అవి ఎప్పుడు సర్దుతావు అని. దట్స్ ఓకే, సర్దిద్దాం ఇంకా.